నిన్న ఎక్కడికో వచ్చినాడు ఆయన కౌబాయ్ వేషంలో ఉన్నాడు. కనుపూరు చెరువు దగ్గర ఆయన చూసి ఆయన హ్యాటు కౌబాయ్ లాగా ఆయన టోటల్ జాకెట్ వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని ఇది చెప్పాడంట, చంద్రమోహన్ రెడ్డి కోడికాళ్ళు వేసుకొని ఉంటాడు, గాలిగుడి దగ్గర. నేను గాలిగుడి ఎగిరిపోతున్నానేమో, ప్రజల సొత్తు తినలేదు కదా. తమరి మాదిరిగా తమరి కాళ్ళు ఎట్టుంటాయో అందరికీ తెలుసు. ఆ నేల మీద నుంచి 2 అడుగులు ఉంటుంది చూడండి, ఒకటి కోడి కాకుండా నల్లంగా అట్టుంటాయి నీ కాళ్ళు. రోజు అబ్బా కొడుకులు 100 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియటం. నీ కరోనా హౌస్ అన్న ఇస్తే దాంట్లో పెట్టుకొని నీ బాడీకి ఇస్తా. ఆ కరోనా హౌస్ నాకు డబ్బులు ఎక్కువైపోతున్నాయి. మా బ్రో ఏంటంటే మొత్తం 5 ఏళ్ళు గబ్బు పట్టించిపోయినావు. ఇప్పుడు కూడా వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు? వాళ్ళు చెప్తున్నారు నా ఊరికి పోతే ఆ కాలనీలోకి ఎంటర్ కాలేదండి, గిరిజన కాలనీ. మేము కట్టించిన ఇళ్ళు 1,80,000 కాకుండా 50,000 చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెంచాడు 18 పంతులు. దాంట్లో వరండాలు కూడా వేసుకొని నీట్గా ఉండాలంట. నువ్వు కట్టించిన ఇళ్ళు ఘోరంగా ఉన్నాయండి. ఇప్పటికి ఆ బయట చేరేది, నన్ను తిట్టేది, ఆమెను వెళ్ళిపోయేది. ఆ కాలనీలోకి ఎందుకు పోలేదు నువ్వు? నా ఊరి దగ్గర పోయే దమ్ములే. అందుకని రోజు నోరు పారేసుకుంటుంది. ఎందుకు చెప్పు? ఇటువంటి వర్షాల్లో కూడా ఏంది నాకు అర్థం కాదు. 3-4 రోజుల నుంచి కనపడలే. నిన్న కోట్ వేసుకొని వచ్చావు, చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం, కొడుకుని తిట్టడం, వెళ్ళిపోవటం, ఫుల్గా తిని పడుకోవటం. ఇది ఆపేసి పద్ధతిగా ప్రజా జీవితంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు. నీ నోరేంది? మేము రోజు నీ కౌంటర్లు పెట్టడం వేస్ట్ అని చెప్పి వదిలేసాం. పద్ధతి ఉండేదన్నా నేర్చుకో. దాదాపు ఎన్ని రోజులు? 204 రోజులు అడ్రస్ లేకుండా పోయినావు. జైళ్ళల్లో కొన్ని రోజులు, చింతామణిలో కొన్ని రోజులు. ఇంకా కూడా మార్పు రాదా నీక? దురదృష్టం. ఓకే.